టీవీ49 న్యూస్ కి స్వాగతం. ర్యాంప్ లో ఇసుక లారీల ఓనర్స్ దగ్గర బాటా ఛార్జీల పేరుతో ట్రాక్టర్ కు 500, 6 టైర్ల లారీకి 1000, 10 టైర్ల లారీకి 1500, 12 టైర్ల లారీకి 2000 రూపాయల చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నారని బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కు అండగా ఉండి దోపిడీకి అడ్డుకుంటామని బండారు సత్యానందరావు అన్నారు. గోపాలపురం ఇసుక ర్యాంప్ లోనికి వెళ్లి లారీ ఓనర్స్ కు టీడీపీ నాయకులతో కలిసి వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక త్రవ్వడమే పెద్ద నేరమని, అదే కాకుండా అదనంగా బాటల ఛార్జీల పేరుతో వసూళ్ల కోసం పథకాన్ని తయారు చేసిన ఇసుకాసురుల ఆగడాలను సాగనివ్వమని, దానికోసం తెలుగుదేశం పార్టీ లారీ ఓనర్స్ కు అండగా ఉంటుందని సత్యానందరావు అన్నారు. ఈ రోజున గోపాలపురం గ్రామంలో ఇక్కడున్న శాండ్ ర్యాంప్ లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాధికారంగా అక్రమంగా ఈ ఇసుక ర్యాంపులో బాటా ఛార్జీల పేరుతో ట్రాక్టర్ కి 500 రూపాయలు, 6 టైర్లు లారీకి 1000 రూపాయలు, 10 టైర్ల లారీకి 1500 రూపాయలు, 12 టైర్ల లారీకి 2000 రూపాయలు చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక ర్యాంపులకి ఏ విధమైన అనుమతులు లేవు. దుర్మార్గంగా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు, ఏ విధమైన ఈసీ క్లియరెన్సులు లేకుండా. అది సరిపోదన్నట్టుగా దోపిడీ ఇంకా చేయాలనే ఆలోచనతో, అందిన కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న ఆలోచనతో ఈనాడు అదనపు బాటా ఛార్జీల పేరుతో ఏ విధమైన రసీదులు కూడా ఇవ్వకుండా అక్రమ వసూళ్లకి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఈ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అసోసియేషన్స్ అందరూ అనేక రకాల పన్నులతో బాధపడతా ఉన్నారు. ప్రజలపై భారం పడకూడదని ఈ లారీ యజమానుల సంఘం కూడా ఈ విధంగా ముందుకు రావడం అభినందనీయం. ఉభయ గోదావరి జిల్లాల్లో 9 ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి. 9 ఇసుక ర్యాంపుల్లో కూడా ఈనాడు దగ్గర 1500 లారీల ఇసుక ఈ ర్యాంపుల నుంచి రోజు రవాణా అవుతూ ఉంటుంది. దగ్గర రోజుకి 2 కోట్ల రూపాయలు పైబడి పైన ఉంటుంది కదా, ఇంచుమించుగా కోట్లాది రూపాయలు రోజు వసూలు అవుతూ ఉన్నాయి. మరి ఈ ధనం ఎవరికి వెళ్తా ఉంది? ప్రభుత్వం ప్రతిభ కంపెనీకి అగ్రిమెంట్ అయింది అంటున్నారు. అసలు ప్రతిభ కంపెనీ తవ్వుకోవడానికి క్లియరెన్స్ ఉన్నాయా? క్లియరెన్స్ లేనప్పుడు ఈ వసూలు చేసిన డబ్బులు ప్రభుత్వానికి ఏ విధంగా జమ చేస్తారు? ప్రభుత్వానికి జమ చేయకుండా మరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా? మరి వైసీపీ పెద్దలు ఎవరు కొట్టేస్తా ఉన్నారు? అది కూడా 60%, 40% అని 2 బిల్లు బుక్కులు మెయింటైన్ చేస్తూ మరి అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా ఈ డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారు అంటున్నారు. ఒక పక్క అనుమతులు లేనప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఏ విధంగా జమ చేస్తారు? ఏ విధంగా ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నారు? అసలు ఇసుక ర్యాంపులో తవ్వకాలే అక్రమం అంటే బాటా ఛార్జీలు ఏ విధంగా మళ్ళా వసూలు చేద్దామని మీరు సిద్ధపడతా ఉన్నారు? అసలు ఇది ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఏంటి దుర్మార్గం? అంటే ఉచితంగా అందించిన ఇసుక మరి ఈనాడు టన్ను 475 రూపాయలు చొప్పున అమ్ముకుంటూ దానికి అదనంగా మళ్లీ ఇంకొక 100 రూపాయల టన్నుకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఈ రకంగా తయారవడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వం ఈనాడు నూకలు చెల్లిపోయాయి, పోయే కాలం వచ్చింది. ఇంకొక నెలలు పోతే ఎన్నికల కమిషన్ పరిధిలోకి పోతుంది రాష్ట్రం. అంటే ఈలోగానే అందరిగాడికి దోచేసుకుందామని ఈ రకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటాన్ని
ఖండిస్తా ఉన్నాం. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ట్రాక్టర్ల దగ్గర లారీల దగ్గర వసూలు చేయాలని బాటా ఛార్జీల పేరుతో పెట్టారో దాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అక్రమాల మీద కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ఏ విధంగా ఈనాడు ఈ యొక్క ఇసుక ర్యాంపుల్లో మీరు తవ్విన ఇసుక డబ్బులు మరి ప్రభుత్వం జారుతున్నాయా, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది, న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. దీన్ని అరికట్టే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ లారీ యజమానుల సంఘానికి అండగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు లారీ యజమానుల సంఘం వారు కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారికి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మరి ఆయిల్ మీద కూడా వ్యాట్ ట్యాక్స్ పేరుతో ₹2, రోడ్డు సెస్ పేరుతో ₹1, ₹3 ఎక్కడా లేనటువంటి డీజిల్ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అది కాక గ్రీన్ ట్యాక్స్ అని, వాహనాల ట్యాక్స్ అని, పెనాల్టీ ట్యాక్సులని గతంలో 20,000 ఉంటే 2,000 ఉంటే ₹20,000 ఈనాడు పెనాల్టీ ట్యాక్సులు పెంచడం జరిగింది. ఇలా రక్తం తాగుతూ ఉంది ప్రభుత్వం. ఇక లారీ యజమానుల నుంచి అందరూ కూడా లారీలు అమ్మేసుకుని ఇక వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో చాలా వెలబుచ్చుతూ ఉన్నారు. వీరికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వీరి యొక్క సమస్యలు తీసుకెళ్లడం జరుగుతుంది. భవిష్యత్తులో మేనిఫెస్టోలో వీరి యొక్క ఆదుకోవడం కోసం ఏ విధమైన చర్యలు చేపట్టవలసిందిగా చంద్రబాబు నాయుడిని కోరి రవాణా రంగాన్ని ఈ లారీ యజమానుల సంఘానికి మేలు కలిగేలాగా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.